హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్పి న్యూస్. నేను సుమన్. ఈ రోజే అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం మనందరికి తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద 3వ దేవాలయంగా చరిత్ర సృష్టించినటువంటి అయోధ్య రామ మందిరం, అలాగే దేశంలోనే 200 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఇంత పెద్ద ఎత్తున రాతి కట్టడాన్ని ఉపయోగించినటువంటి రాతి కట్టడం, అలాగే 2000 సంవత్సరాలకి పైగా శాశ్వతంగా ఉండే విధంగా రిక్టార్ స్కేల్ పైన 10% తీవ్రతతో భూకంపం వచ్చినా కూడా దేవాలయానికి ఎటువంటి ఆటంకం కలగకుండా నిర్మిస్తున్నటువంటి ఈ అయోధ్య రామ మందిర దేవాలయం గురించి, ఆలయ ప్రాంగణం గురించి అత్యంత ఆసక్తికరమైనటువంటి, అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విశేషాలు మీకోసం మీ ముందుకు తీసుకొస్తుంది పిఎస్వి న్యూస్. ఉత్తర భారతదేశానికి సంబంధించిన నగర సాంప్రదాయ శైలిలో అష్టభుజి ఆకారంలో ఈ అయోధ్య రామ మందిరాన్ని నిర్మించారు. ఎక్కడ ఇనుము కర్రని వాడకుండా మొత్తం 70 ఎకరాల విస్తీర్ణంలో సుమారుగా 70% ఆలయ ప్రాంగణం అంతా ఎప్పుడు పచ్చని తోరణాలతో, విద్యుత్ కాంతులతో కలకలలాడుతూ శోభాయానంగా ఉండే విధంగా ఆలయ ప్రాంగణ నిర్మాణం చేపట్టారు. ఈ రామ మందిరం సువిశాలమైనటువంటి 3 అంతస్తుల భవనం. ఒక్కొక్క అంతస్తు 2 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ రామ మందిరం యొక్క ఆలయ వెడల్పు 250 అడుగులు ఉంటుంది. అలాగే పొడవు 380 అడుగులు ఉంటుంది. అలాగే ఎత్తు 161 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ రామ మందిరం ఆలయంలో 392 స్తంభాలు, 44 ద్వారాలని ఏర్పాటు చేశారు. ఈ ఆలయ నిర్మాణంలో ప్రత్యేకంగా శ్రీరామ నామాన్ని లిఖించినటువంటి ఇటుకలని ఉపయోగించారు. వాటిని శ్రీరామ శిలలుగా పిలుస్తున్నారు. ఈ అయోధ్య రామ మందిరం ఆలయం చుట్టూ 732 మీటర్ల పొడవులో, అలాగే 14 అడుగుల వెడల్పులో దీర్ఘ చతురస్రాకారంలో ప్రహారీ గోడ నిర్మించారు. ఈ అయోధ్య రామ మందిరంలో గుడి గంటకి ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు. ఈ గుడి గంట యొక్క శబ్దము సుమారుగా 2 కిలోమీటర్ల మేర వస్తుందట. అలాగే ఈ గుడి గంటని ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వారు నిర్మించారు. సో దీని యొక్క బరువు 2100 కిలోలు ఉంటుందని అంచనా వేశారు. అలాగే ఛత్తీస్గఢ్ నుంచి మరొక గంటని కూడా సమర్పించారు. దాని యొక్క బరువు 600 కిలోల బరువు ఉంటుందట. అలాగే ఓవరాల్ గా చూసినట్టయితే మొత్తం 42 గంటలని ఈ అయోధ్య రామ మందిరంలో నిర్మించారు. ఈ అన్ని గంటలు కూడా అత్యంత శబ్దాన్ని కలిగినటువంటి గంటలుగా, అలాగే అత్యంత బరువు కలిగినటువంటి గంటలుగా ఉన్నాయని ఆలయ నిర్మాణ కమిటీ అయితే తెలియజేస్తుంది. ఈ యొక్క టెంపుల్ ని పాన్ ఇండియా టెంపుల్ గా కూడా భావించవచ్చు. అంటే దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ అయోధ్య రామ మందిర నిర్మాణంలో పాలు పంచుకున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి కూడా ఈ అయోధ్య రామ మందిర నిర్మాణంలో పాలు పంచుకున్నాయి. సీతమ్మ తల్లి పుట్టింది అని భావించే రాజకపూర్ ఏదైతే ఉందో అది నేపాల్లో ఉన్నటువంటి విషయం మనందరికి తెలిసిందే. అయితే నేపాల్ దేశానికి చెందినటువంటి వారు ఈ అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఇప్పటికే 500 మంది ర్యాలీగా 1100 గంపలలో సిరిధాన్యాలు, ఆభరణాలు, బంగారము, వెండి, అలాగే పట్టు వస్త్రాలని ఇక్కడ అల్లుడు అంటే ఆ నేపాల్ కూతురైనటువంటి సీత అయితే ఈ రాముణ్ణి అల్లునిగా భావించినటువంటి నేపాల్ చెందినటువంటి దేశస్తులు జనవరి 6వ తారీఖు నాడే అయోధ్యకి చేరుకున్న విషయం మనందరికి తెలిసిందే. అయితే అయోధ్య రామ మందిరంలో లోపల నేల నుండి 21 అడుగుల వరకు ప్రత్యేకంగా గ్రానైట్ తాపించడం జరిగింది. ఆ గ్రానైట్ ని మన తెలంగాణ రాష్ట్రం నుండి పంపించినటువంటి గ్రానైట్ ని ఉపయోగించారని భావించవచ్చు. సో సుమారుగా 17,000 క్యూసెక్ల గ్రానైట్ ని మన తెలంగాణ నుంచి రామ మందిర ఆలయంలో నిర్మాణంలో ఉపయోగించారని భావించవచ్చు. అయోధ్య రామ మందిరానికి తెలంగాణ హైదరాబాద్కి చాలా దూరమే, సుమారుగా 1400 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ కూడా, అలాగే పరకాల నుండి చూసినట్టయితే 1233 కిలోమీటర్ల దూరంలో ఈ అయోధ్య రామ మందిరం ఉంటుంది. వరంగల్ నుండి చూసినట్టయితే సుమారుగా 1255 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుండి, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఈ అయోధ్య రామ మందిర ఆలయ ప్రాంగణ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. సో హైదరాబాద్కి చెందినటువంటి ఓల్డ్ బోయిన్పల్లికి చెందినటువంటి శిల్పి రామ రంగచారి రామయ్య గారి నేతృత్వంలో
శ్రీ మధ్విట్ కుటీర్ పరిశ్రమలో సుమారుగా ప్రత్యేకంగా 25 రోజుల పాటు 6 శిల్పులు ప్రత్యేకంగా రూపొందించినటువంటి పాదుకులని ఈ అయోధ్య రామ మందిరంలో ఉపయోగించారు. అలాగే ఈ పాదుకులకి బంగారు పట్టించడం వల్ల అత్యంత అందంగా తయారయ్యాయని రంగచారి గారు తెలిపారు. అలాగే ఈ పాదుకుల వీటి బరువు 12 కిలోల 800 గ్రాములు ఉంటాయని, వీటిని స్వయంగా అయోధ్య రామ మందిర ప్రాంగణంలో ఉపయోగిస్తున్నారని వీటిని తయారు చేసినటువంటి రామలింగాచారి శిల్పి గారు తెలియజేశారు. సో అలాగే హైదరాబాద్ నుంచి గ్రానైట్ తో పాటుగా పాదుకులతో పాటుగా అలాగే ఇక్కడి నుంచి ఒక ప్రధాన ద్వారానికి సంబంధించినటువంటి తలుపులని ఈ హైదరాబాద్కి చెందినటువంటి అనురాధ టింబర్ డిపో వాళ్ళు అందిస్తున్నారు. దీనికి ప్రత్యేకంగా మహారాష్ట్ర నుంచి టేకుని తెప్పించి ప్రత్యేకంగా ఆలయ నిర్మాణం కోసం తలుపులను తయారు చేసినట్టుగా ఈ అనురాధ టింబర్ డిపో నిర్వాహకులు తెలియజేస్తున్నారు. సో దేశ విదేశాలతో పాటు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రతినిధులు వెళ్తున్నారు కాబట్టి దీనికి అవసరమయ్యేటువంటి భోజన ప్రసాద సౌకర్యాన్ని ఛత్తీస్గఢ్ రాష్ట్రం తీసుకుంది. సుమారుగా 300 టన్నుల బాస్మతి రైస్ను ఛత్తీస్గఢ్ రాష్ట్రం సమర్పించింది. సో అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా అన్ని రాష్ట్రాల సహకారంతో పాన్ ఇండియా టెంపుల్ గా మారినటువంటి అయోధ్య రామ మందిరం కన్నుల పండుగగా గొలిపే విధంగా ఉంటుందని భావించవచ్చు. సో అత్యంత అందంగా తీర్చిదిద్ది అలాగే అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఈ రోజే ఉంది కాబట్టి దాని ఉద్దేశించి ఇవాళ ఈ కట్టడం గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే ఉద్దేశంతో ఈ వీడియో మీకోసం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను సుమన్.